యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించిన వాళ్ళందరి ప్రార్థన వింటాడమ్మా. అయితే నువ్వు నమ్మి బాప్తిసం పొందడం అనేది దేవుని ఆజ్ఞకు విధేయుడవడం వల్ల నువ్వు దేవుని రాజ్య వారసుడు అవుతున్నావు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నావు, మీ ఆత్మకు రక్షణ కల్పించుకుంటున్నావు. నువ్వు దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ ఆనందంలో ప్రవేశిస్తున్నావు. ఉదాహరణకి కారు కొన్నావు, ఇన్సూరెన్స్ లేదు, అయినా కూడా నువ్వు డ్రైవ్ చేస్తున్నావు. ఇన్సూరెన్స్ డేట్ అయిపోయింది, అయినా రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నావు. పోలీసు పట్టుకుంటే ఫైన్ వేస్తారు. అది ఇన్సూరెన్స్ కాపీస్ నీ దగ్గర ఉంటే ధైర్యంగా చూపించవచ్చు, వారు నిన్ను పోనిస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే నువ్వు అర్జెంట్ పని మీద వెళ్తున్నా కూడా నీ బండి ఆప్ చేసి పక్కన నిలబెట్టి ఇన్సూరెన్స్ కట్టేదాకా వెళ్ళకుండా ఆపేయచ్చు. మరి ఇన్సూరెన్స్ పేపర్స్ ఉన్నవాడు వెళ్ళిపోతున్నాడు, లైసెన్స్ ఉన్న వ్యక్తి. అలాగే నిత్య జీవంలో ప్రవేశించడానికి మారు మనసు, తిరిగి జన్మించడం అనేది ఒక లైసెన్స్ లాంటిది. లైసెన్స్ లేకుండా నేను కారు నడుపుతున్నాను పర్వాలేదా, దాన్ని ఏమో ఇంతవరకు పోలీసులు ఎవరు పట్టుకోలేదంటే ఏదో ఒక రోజు పట్టుకుంటారుగా. అంతేకాకుండా దానివల్ల ఇబ్బందేగా, నీకు ఇతరులకు కూడా ఇబ్బందే కదా. కాబట్టి లైసెన్స్ తీసుకో. యేసుక్రీస్తునాన్ని నమ్ముకున్నాను, ప్రార్థనకు జవాబు వస్తుంది కాబట్టి నేను బ్యాప్టిజం తీసుకోను, నాకు ప్రార్థనకు జవాబు ఇచ్చేస్తున్నాడు కాబట్టి నాకు బ్యాప్టిజంతో సంబంధం లేదనడానికి లేదు. నాకు కార్ డ్రైవింగ్ వచ్చింది, నేను లైసెన్స్ తీసుకునంటే ఎలా? లైసెన్స్ ఉండాలి. అలాగే నువ్వు ప్రార్థనకు జవాబులు వస్తున్నా తప్పనిసరిగా నువ్వు బ్యాప్టిజం పొందుకోవడం అనేది వాక్యానుసారం. అయితే ప్రార్థనకు జవాబు ఇస్తాడా? ఎస్. ఎవరెవరు ప్రార్థన చేశారు బ్యాప్టిజం పొందకుండా? ఎవరెవరికి ప్రభు జవాబు ఇచ్చాడు? ఈ వచనాలు చదువుకో. మత్తయి సువార్త 15:22-28 వచ్చిన వరకు. కనాను స్త్రీ, ఆమె ప్రభు దగ్గర మొరపెట్టింది, జవాబు పొందుకుంది, ఆమె బ్యాప్టిజం పొందలేదు. అలాగే జక్కయ్య 19వ అధ్యాయం లూకాసువార్తలో, లూకాసువార్త 7వ అధ్యాయం 37-47 వచ్చిన వరకు. ఒక పాపాత్మురాలి స్త్రీ, వారందరూ దేవునిలోకి వచ్చేసారు. సో ముందుగానే కనికరించబడ్డారు. మార్క్సువార్త 5వ అధ్యాయం 1-25-34 వరకు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్నాడు. ఎవరో స్త్రీ చెప్పిందట, ఇన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళావు, ఇన్ని మందులు వాడావు, అయినా బాగుపడలేదు కదా, ఎందుకు చనిపోవాలనుకుంటా, వెళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒకసారి, ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేయకూడదా అంటే ప్రభు ఏం చేస్తాడు? వెళ్ళి చూడమంటే ప్రభు ఎద్దుకు వచ్చింది, స్వస్థత పొందింది, విడుదల పొందింది. ఆమె కూడా అప్పుడు బ్యాప్తిజం పొందలేదుగా. సో బ్యాప్తిజం పొందకపోయినా మీరు చర్చికి రావచ్చు, వాక్యం వినొచ్చు, ప్రార్థనలో పాల్గొనొచ్చు. మీరు కూడా ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థనలు వింటాడు. అయితే ప్రార్థనలు వింటున్నాడు కదా అని నేను బ్యాప్తిజం పొందను, నాకు ప్రార్థనకు జవాబు వస్తుంది కాబట్టి నేను, అంటే దేవుని ఆజ్ఞకు విధేయుడు కాకుండా జీవించడం. అదే ఉదాహరణకు మీకు అర్థమయ్యే భాషలో, డ్రైవింగ్ వచ్చినా నేను లైసెన్స్ తీసుకోను అన్నట్టుగా. ఏదో ఒక రోజు పట్టబడతారుగా, ఎందుకు వచ్చిన బాధ? తప్పనిసరిగా నమ్మి బ్యాప్టిజం తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.